రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్. విశాఖ లోక్సభ సీటు ఆశించి భంగపడిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నిర్వేదంలో కూరుకుపోయారు. త్వరలోనే విశాఖకు వచ్చి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వీడియో రిలీజ్ చేశారు. తాను విశాఖలోనే ఉంటానని చెప్పుకొచ్చారు. తనకు టికెట్ రాకపోవడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్ చేసి కలత చెందుతున్నారని అన్నారు. 3 ఏళ్లుగా విశాఖ అభివృద్ధికి తాను కృషి చేశానని, అయితే అది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన సేవ కాదన్నారు బీజేపీ ఎంపీ. జీవీఎల్ ఫర్ వైజాగ్ అనేది నిరంతర ప్రక్రియగా చెప్పుకొచ్చారు. గత 4 రోజులుగా విశాఖపట్నం నుంచి అనేక మంది పార్టీ సహచరులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, వివిధ వర్గాలకు, సంఘాలకు చెందిన వారు ఫోన్ చేసి విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీకి లోక్సభకు పోటీ చేసే అవకాశం రానందుకు, అక్కడ 3 సంవత్సరాలుగా అన్ని వర్గాలతో మమేకమవుతూ అన్ని సమస్యల పట్ల సమాధానం కోసం ప్రయత్నిస్తూ అనేక సమస్యల పరిష్కారం చూపెట్టిన నాకు అవకాశం రానందుకు మీలో చాలా మంది బాధపడి కలత చెంది నాకు ఫోన్లు చేశారు. విశాఖ అభివృద్ధి అన్నవి ఒక కమిట్మెంట్ తో చేసేవి. సో కాబట్టి త్వరలోనే విశాఖకు వచ్చి మీ అందరినీ కలిసి, మీ అందరితో చర్చించి, భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడి, భారతీయ జనతా పార్టీ జెండా విశాఖపట్నంలో భవిష్యత్తులో కూడా రెపరెపలాడేలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనందరం ప్రజలకు